హాయ్ ఫ్రెండ్స్, ఒక సబ్జెక్ట్కి ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా? అదేం అవసరం లేదు. మన చాగన శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగార్థులకు అవసరమయ్యే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, జీకే, సైకాలజీ, పర్సనల్ ఎడ్యుకేషన్తో పాటు ఉద్యోగస్తులకు అవసరమయ్యే డిపార్ట్మెంట్ టెస్ట్ వీడియోలు కూడా లభిస్తాయి. ఆల్ ఇన్ వన్ చాగన శ్రీనివాసులు. మరికెందుకు ఆలస్యము, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ దాకండి. వెంటనే మీకు వీడియోలు కనిపిస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము డిఎస్సి మరియు ఇతర కాంపిటేటివ్ పరీక్షలు ఉపయోగపడే పర్సనల్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు టాపిక్ అయినటువంటి మధ్యయుగం విద్యా చరిత్ర, మహమ్మదీయ విద్యా చరిత్ర గురించి నేర్చుకోబోతున్నాము. జాగ్రత్తగా ఏకాగ్రతగా నుండి చివర కొన్ని ప్రశ్నలు అడుగుతాను, జవాబు చెప్పండి. మన భారతదేశ విద్యా చరిత్రని ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనం ప్రాచీన విద్యా చరిత్ర, మధ్యయుగ విద్యా చరిత్ర, ఆధునిక విద్యా చరిత్ర అని చెప్పుకున్నాం. ఇంతకుముందు వీడియోలో మనం ఈ ప్రాచీన విద్యా చరిత్ర గురించి చెప్పుకున్నాము. ఈ ప్రాచీన విద్యా చరిత్రలో కూడా మళ్ళీ 3 భాగాలు చెప్పుకున్నాము. అది వేద విద్య, బౌద్ధ విద్య, జైన విద్య అని చెప్పుకున్నాం. వాటి 3 గురించి కూడా మనం వివరంగా తెలుసుకున్నాము. అవి కూడా ఖచ్చితంగా ఆ వీడియోలో చూడండి. ఇప్పుడు మధ్యయుగం. ఈ మధ్యయుగం అంటే అది మధ్యలో ఉండేది, అంటే ప్రాచీన యుగానికి ఆధునిక యుగానికి మధ్యలో ఉన్న యుగమే మధ్యయుగము. అంటే ఇంతకుముందు ప్రాచీన యుగంలో వేద విద్య, బౌద్ధుల విద్య, జైనుల విద్య నేర్చుకున్నాం. అంటే ఈ మధ్యయుగం అంటే ఎవరిది? ఇక్కడ మధ్యయుగంలో ఫస్ట్ అక్షరం మా ఉంది కదా, అది కూడా మా అంటే మహమ్మదీయ యుగము. మధ్యయుగంలో మా ఉంది, మహమ్మదీయ యుగంలో కూడా మా ఉంది. ఇది ఎగ్జామ్ అడగవచ్చు, మధ్యయుగం అనేది ఎవరికి తెలుపుతుంది అని ఆప్షన్స్ ఇస్తాడు కింద. వాటిలో ఏది వేద విద్య, జైన విద్య, బౌద్ధ విద్య, మహమ్మదీయ విద్య అని అడుగుతాడు. అప్పుడు మనము మధ్యయుగంలో మా ఉంది, మహమ్మదీయలో మా ఉంది కాబట్టి మహమ్మదీయ యుగం అని గుర్తుపెట్టుకోండి. ఇంకా ముస్లిం కాలం విద్యా విధానం కూడా అనవచ్చు. ఇక్కడ ముస్లింలు కూడా ఫస్ట్ మా ఉంది అంటే విధంగా అన్నిట్లో కూడా మా వస్తుంది. మధ్యయుగం అంటే మహమ్మదీయ యుగము, ఇంకా ముస్లిం కాలం అని గుర్తుపెట్టుకోండి. ఈ మహమ్మదీయుల అధికార మతము ఇస్లాం. ఇస్లాం మత స్థాపకుడు మహమ్మద్ ప్రవక్త. ఇస్లాం మత స్థాపకుడు ఎవరంటే మహమ్మద్ ప్రవక్త. ఇస్లాం అనగా అర్థం ఏంటంటే ఆత్మ సమర్పణ. ఇస్లాం అనగా అర్థం ఆత్మ సమర్పణ. ఇక్కడ కొన్ని మంచి నినాదాలు, మంచి కొటేషన్స్ ఉన్నాయి కొన్ని. మహమ్మద్ ప్రవక్త ఏం చెప్పాడంటే, బంగారం దానం చేయడం కంటే బాలుడికి విద్యా దానం చేయడమే మిన్న అని చెప్పాడు మహమ్మద్ ప్రవక్త. ఎగ్జామ్ అడగవచ్చు, బంగారు దానం చేయడం కంటే బాలుడికి విద్యాదానం చేయడం గొప్ప అని చెప్పింది ఎవరంటే కింది వాటిలో ఎవరన్నప్పుడు వేద విద్య, బౌద్ధ విద్య, జైన విద్య, ఇస్లాం విద్య అన్నప్పుడు మనకు ఈ విధంగా ఇస్లాం విద్య, మహమ్మద్ ప్రవక్త మనకి గుర్తు రావాలి. ఇంకా కూడా ఏం చెప్పారంటే మహమ్మద్ ప్రవక్త, జ్ఞానాన్ని దైవ మార్గంలో సంపాదించిన వాడు పవిత్ర కార్యాలు చేస్తాడు అని చెప్పాడు. జ్ఞానాన్ని దైవ మార్గంలో సంపాదించిన వాడు పవిత్ర కార్యాలు చేస్తాడు అని చెప్పాడు. ఇంకా ఖురాన్లోని సూరహ్ ఈ ఇక్రా దానిలో అనే అధ్యాయం ఏం చెప్తుందంటే, విద్య అనేది అల్లా ప్రసాదించిన 7 గుణాలలో ఒకటి అని చెప్పబడింది. రేపు ఎగ్జామ్ అడగవచ్చు, విద్య అనేది అల్లా ప్రసాదించిన 7 గుణాల్లో ఒకటి అని తెలపబడింది ఎక్కడ? కింది వాటిలో కొన్ని ఇస్తారు, ఆప్షన్స్ ఇస్తారు, కొన్ని అధ్యాయ పేరు ఇస్తారు ఖురాన్లోటి. దానికి ఆన్సర్ సూరహ్ ఈ ఇక్రా. ఇది తమాషా గుర్తుపెట్టుకుని ఇక్కడ సూరహ్ ఈ ఇక్రాలో సుర అంటే సూర్యుడు అనుకోండి. సుర అంటే సూర్యుడు గుర్తురావాలి. సూర్యుడు అంటే మనకు సూర్యుడు రథం మీద వస్తుంటాడు అనమాట. ఆయన ఉదయం సాయంకాలం వరకు వస్తుంటాడు కదా రథం. ఆ రథానికి ఎన్ని గుర్రాలు ఉంటాయి? సప్త అంటే 7 గుర్రాలు ఉంటాయి. 7 అంటే ఇక్కడ సప్త అంటే ఇక్కడ మనకు విద్య అనేది అల్లా ప్రసాదించిన 7 గుణాలు ఒకటి అని కూడా. సప్త అంటే ఇక్కడ 7 కదా. అది ఎగ్జామ్ మనకు వచ్చినప్పుడు ఇక్కడ సురాహి ఇక్రాలో సుర అంటే సూర్యుడు గుర్తు రావాలి. సూర్యుడు అంటే 7, గుర్రాలు అంటే రథం కాబట్టి 7 అంటే సప్త పదం గుర్తుపెట్టుకుని ఇక్కడ సప్త అనే పదం గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. ఇంకా వీరి ప్రకారము, ఈ మహమ్మదీయ ప్రకారము
విద్యను పొందిన వ్యక్తి అల్లాహకు అత్యంత ప్రీతిపాత్రుడు. విద్యను పొందిన వ్యక్తి అల్లాహకి అత్యంత ప్రీతిపాత్రుడు, ఎంత ఇష్టమైన వాడు అల్లాహకి. ఇంకా విద్య జ్ఞానము విచక్షణా శక్తిని పెంపొందిస్తుంది మరియు స్వర్గానికి మార్గం చూపెడుతుందని వీరి నమ్మకము, ఈ మహమ్మదీయుల నమ్మకము. ఇంకా మంచి కొటేషన్ ఒకటి, మేధావి కలంలోని సిర దేశభక్తుల రక్తం కంటే మిన్న అని వీరి నమ్మకం. దేశానికి రక్తం చిమ్మించి చనిపోయిన అతని కంటే కూడా అంట ఎవరు గొప్ప, ఒక మేధావి కాలంలోని సిర, అతని యొక్క రాసిన సిర, అతని రచన కానీ చాలామందిని కూడా మార్పు తీసుకొస్తే మనుషుల్లో అదే గొప్ప అని చెప్పారన్నమాట. ఇది కూడా మంచి కొటేషన్. మేధావి కాలంలోని సిర దేశభక్తు రక్తం కంటే మిన్న అని చెప్పింది ఎవరంటే మహమ్మదీయ విద్యా విధానము. తర్వాత ఈ భారతదేశంలోని ఈ మాధ్యమిక కాలంలో విద్యని, ఈ మహమ్మదీయ విద్యని అత్యంత అంధకార యుగంగా, డార్క్ ఏజ్గా చరిత్రకాలు అభివర్ణిస్తారు. అంత ఘోరమైన యుగం ఏంటంటే మహమ్మదీయ యుగం అంటే విద్య పరంగా. 8వ శతాబ్దం నుంచి, 8వ శతాబ్దం ఆరంభం నుంచి 18వ శతాబ్దం వరకు, అంటే 8వ శతాబ్దంలో తురుష్కులు భారతదేశంపై దండెత్తి పాలన కొనసాగించిన నాటి నుండి 18వ శతాబ్దంలో బ్రిటిష్ వారు వచ్చేంత వరకు గల కాలాన్ని మాధ్యమిక కాలంగా గుర్తించారు. అప్పుడు మహమ్మదీయులు మన దేశంలో ప్రవేశంతో వివిధ సంస్కృతులు ఒకదానితో ఒకటి ఘర్షణ పడ్డాయి. వాళ్ళ మతం మన మతము ఘర్షణ పడ్డాయి. ఈ ఘర్షణ మొదట ఎలా ఉందంటే ఎదుటి మత నాశనం కోసం, అంటే వాళ్ళు వచ్చి హిందూ మతం నాశనం చేయాలని, వీళ్ళు వాళ్ళ మతం నాశనం చేయాలని విధంగా ఒకరికొకరు ఘర్షణ ఏర్పడింది. చివరికి మరి పరస్పరం భావాల మార్పుకు చివరికి దోహదపడింది. ఈ తురుష్కుల కాలంలో 8వ శతాబ్దంలో తురుష్కులు వచ్చారే, ఈ తురుష్కుల కాలంలో ఎక్కువ మంది ప్రజలు విద్యకు దూరమయ్యి నిరక్షరాస్యులుగా మారారు తురుష్కుల కాలంలో. ఇంకైతే గజనీ మహమ్మద్ ఒక ఆయన మహానుభావుడు. ఆ గజనీ మహమ్మద్ దాదాపు ఎన్నో సార్లు 17 సార్లు పైగా భారతదేశం మీద దండెత్తి వచ్చి ఇక్కడ సంపదను దోచుకోవడమే కాకుండా భారతీయ సంస్కృతిని నాశనం చేయడానికి ప్రయత్నించాడు గజనీ మహమ్మద్. భారతదేశంలో హిందూ విద్యాలయాల పతనానికి మహమ్మద్ గజనీ దండయాత్రలే కారణము. ఇది కూడా ఒక తమాష గుర్తుపెట్టుకోవాలి, అది గుర్తున్నాం మనకి. అంటే ఈ మహమ్మదీయుల కాలంలో అక్బర్ లాంటి గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం ఇట్లాంటి గజ్జి కుక్కలు కొన్ని ఉన్నాయి. అంటే గజనీ మహమ్మద్ ఎందుకు తమాష గుర్తుపెట్టుకొని చెప్తా అంతే. అంటే అతను చేసి మంచి పని కాదు కదా. అంటే గజ్జినుడు గజ్జి కుక్క పెట్టుకోండి, గజ్జి కుక్క అంటే గజ్జి కుక్క వీధిలో పడి దండెత్తి అందరినీ ఖర్చేస్తుంది కదా. అదేవిధంగా ఈ గజ్జి కుక్క, గజ్జి అంటే గజ్జిని గుర్తుపెట్టుకోండి. ఈ గజనీ మహమ్మద్ కూడా భారతదేశం దండెత్తి గజ్జి కుక్క అయితే అందమైన దండెత్తి ఇట్లా కరుస్తుంది విధంగా ఇది కూడా 17 సార్లు కన్నా ఎక్కువ అంటే మన దేశాన్ని దండెత్తి సంపద దోచుకోకుండా విద్యా నాశనం చేసింది. మన దేశంలో విద్య అంటే దేవాలయాలు కూడా పతనం చేసిందన్నమాట. ఏది ఈ గజనీ మహమ్మద్ అనేది. ఇంకా ఇంకొక ఆయన మహానుభావుడు బక్తియార్ ఖిల్జీ. ఈయన నలంద విశ్వవిద్యాలయాన్ని చూశారా? ఇంతకుముందు వేద విద్యలో బౌద్ధ కాలంలో ఎంతో పేరు పొందిన నలంద విశ్వవిద్యాలయాన్ని, ఎంతోమంది వేల మంది చదువుకున్న అటువంటి విశ్వవిద్యాలయాన్ని కూడా ధ్వంసం చేసి వేల మంది విద్యార్థులను ఉపాధ్యాయులను చంపివేసినాడు. వేల మంది విద్యార్థులను ఉపాధ్యాయులను కూడా చంపివేసినాడు. ఎవరైనా బక్తియార్ ఖిల్జీ. ఇది ఆయన గుర్తుపెట్టుకుని సులభంగా ఎలాగంటే ఖిల్జీ, కిల్ అంటే చంపడం కదా, ఇంగ్లీష్లో కేఎల్ఎల్ కిల్ అంటే చంపడం. గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లో మనకి నలంద విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసి వేల మంది విద్యార్థులను ఉపాధ్యాయులను చంపివేసిన వాడు ఎవరు అన్నప్పుడు చంపడం అంటే కిల్లు కాబట్టి ఖిల్జీ గుర్తుకు రావాలి. బక్తియార్ ఖిల్జీ. ఇతను
ఒక పెద్ద గ్రంథాలను తగలబెట్టినాడు నలంద విశ్వవిద్యాలయం. ఒక పెద్ద గ్రంథాలను తగలబెడితే అది కొన్ని నెలల పాటు తగలబడిందని చరిత్రకారులు రాశారు. చూసారా? ఇప్పుడు ఏదైనా మనం ఒకదాన్ని తగలబెడితే, ఒక ఇల్లు తగలబెడితే కొన్ని గంటల్లో తగలబడుతుంది. అంటే అది కొన్ని రోజులు కూడా కాదు, కొన్ని నెలల పాటు తగలబడిందంటే ఆ గ్రంథాలయము. ఆ గ్రంథాలయంలో ఎంతమంది మహానుభావులు రచించిన ఎంతమంది మంచి గ్రంథాలు, వైద్య గ్రంథాలు ఉండవచ్చు, రకరకాల గ్రంథాలు ఉండవచ్చు కదా. అవన్నీ కానీ ఉండుంటే అంటే ఆ పుస్తకాల వల్ల ఇంకా అంటే ఏదో కొన్ని ఇప్పుడు కూడా కొన్ని మంచి మంచి వేద విద్య కావచ్చు, వైద్య విద్యలు, కొన్ని ఆయుర్వేదాలు కూడా తెలుసుకుని అసలుకి ఎట్లా రాశారనిపిస్తుంది. అంటే ఈ పుస్తకాలు కొన్ని నెలల పాటు తగలబడిందంటే ఆ పుస్తకాలు కూడా ఉంటే ఇటువంటి మహమ్మదీయులు కావచ్చు, తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళు అట్లా రకరకాల మంది రావడం వల్ల మన దేశం యొక్క ఇటువంటి గొప్ప సంపద, అంటే మేధావులు ఎంతమంది రచించిన గ్రంథాలు కూడా అనవసరంగా నాశనం అయిపోయాయి. తర్వాత నెక్స్ట్ ఇటువంటి ఘోరాలు చూడలేక, అంటే విద్య కూడా నాశనం అయిపోయింది. విద్య కూడా బాగా నాశనం అయిపోయింది. ఇటువంటి ఘోరాలు చూడలేక ఈ విద్యని కొద్దిగా లైన్లో పెడతామని చెప్పి ఇటువంటి మహమ్మద్ గోరిలో గోరి అంటే ఘోరం అనుకోండి. అంటే ఇటువంటి ఘోరం చూడలేక వీళ్ళు చేసిన రాజులు అని చెప్పి ఒక చదువు అంటే నాశనం అయిపోయింది చెప్పి ఆయన ఒక ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేశాడు మహమ్మద్ గోరి. 1192లో అజ్మీర్లో మొదటి ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేశాడు మహమ్మద్ గోరి. ఈ ప్రాథమిక పాఠశాలను ఏమంటారంటే మక్తబ్బులని అంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మహమ్మద్ అంటే ప్రాథమిక పాఠశాలని, మక్తబ్ని మొట్టమొదట ఎవరు ఏర్పాటు చేశారంటే మహమ్మద్ గోరి. గోరి అంటే ఘోరం చూడలేక, అంటే అందరూ నాశనం చేస్తుంటే విద్యని ఇతను ఒక పాఠశాలను ఏర్పాటు చేశాడైనా. తర్వాత అక్బర్ గురించి, నిజంగా అక్బర్ చాలా నాకైతే చాలా నచ్చిన వ్యక్తి. అంటే ఇతను పరమత సాహను పాటించాడు. అంటే ఇక్కడ ఇద్దరిని సమానం చూశాడు, అన్నదమ్ముల్లాగా. హిందువుల్ని ముస్లింని ఇతనికంటే బాగా చూసిన ఎవరైతే లేరు మహమ్మదీయుల్లో. అంత గొప్పవాడు అక్బర్. ఈయన అక్బరు విద్యాధికుడు కాకపోయినా, అంటే ఎక్కువ చదువుకోకపోయినా కూడా విద్యా విధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపించి లౌకిక విద్యా విధానానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చాడు. ఇతను అక్బరు మత సహనం పాటిస్తూ హిందూ ముస్లింలు ఇద్దరికి కూడా మత విద్యలు బోధించడం జరిగింది. ఇద్దరు సమానం చూస్తూ ఖురాన్ అమూల్య గ్రంథంగా భావిస్తూ చదవడం, రాయడం, ఇందులోని సూత్రాలను అందరికీ బోధించడం జరిగింది ఖురాన్ గ్రంథంలోంచి. ఈ కాలంలో అక్బరు బోధనా పద్ధతినే మార్చే ప్రయత్నం చేశాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఒకసారి. అంటే బోధనా పద్ధతినే మార్చే ప్రయత్నం చేసిన రాజు ఎవరన్నప్పుడు అక్బర్ అని గుర్తుపెట్టుకోండి. మరీ ముఖ్యంగా సూక్తులు, ప్రార్థనను అవగాహన చేసుకోవాలి తప్ప కంఠస్థం చేయరాదు అని చెప్తూనే జరిగిన పాఠాన్ని వెంటనే స్మృతికి తెచ్చుకోవాలని మక్తబ్బుల్లో ఖురాన్ని కొంత బాగా నేర్పించి కంఠస్థం చేయించేవాడు. అంటే అక్బర్ ఏం చెప్పాడంటే, ఎప్పుడు ఖురాన్లోని వాటిని బట్టి పడడం కాదు, వాటి గురించి అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని చదవాలి, అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు మీరు బట్టి పట్టండి అని చెప్పేవాడు అన్నమాట. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. అంటే ఖురాన్లోని ఈ సూక్తుల పాత్రను అవగాహన చేసుకోవాలని చెప్పింది ఎవరంటే అక్బర్. ఈ పాయింట్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చాడు ఇంకో మహానుభావుడు, ఆయన ఔరంగజేబు. ఇక్కడ అక్బర్ కాలంలో హిందూ ముస్లిం మధ్య సోదర భావం ఉంటే ఔరంగజేబు పరిపాలన కొనేది పూర్తిగా క్షీణించింది. అంటే ఎప్పుడూ గొడవలు హిందువుల మధ్య ముస్లిం మధ్య ఔరంగజేబు కాలంలో. అయితే కొన్ని మంచి పనులు చేశాడు. అంటే చదువు విద్యాపరంగా, అంటే ప్రజల మాతృభాషనే బోధనా భాషగా ప్రవేశించిన వ్యక్తి ఎవరంటే ఔరంగజేబు. అంటే అంతకుముందు అరబిక్, పర్షియను, ఉర్దూ ఉంటే ఔరంగజేబు ఏం చెప్పాడంటే ఎవరిదైతే ఏ మాతృభాష ఉంటో ఆ మాతృభాషలో చదువుకోవచ్చు అని చెప్పాడన్నమాట ఔరంగజేబు. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ప్రజల మాతృభాషనే బోధనా భాషగా ప్రవేశపెట్టిన వారు ఎవరంటే ఔరంగజేబు. ఇంకా ఇతను ఈ ఔరంగజేబు తన గురువుతో ఏం చెప్పాడంటే,
నిత్య ఉపయోగ విద్యలు, జీవిత సమస్యలను పరిష్కరించే విద్యలు, పరిపాలన, భూగోళము, చరిత్ర, న్యాయశాస్త్రం మొదలైనవి అవసరంగా నేర్పించాలని భావించారు. ఇది మంచి విషయాన్ని, అంటే మన జీవితానికి ఉపయోగపడే విద్యలు నేర్పించమని గురువుతో చెప్పాడు ఔరంగజేబు. ఈ ముస్లిం విద్యా విధానం గురించి, మహమ్మదీయ విద్యా విధానం గురించి ఇద్దరు ప్రముఖులు చెప్పారు. చెప్పిన వాక్యాలు కూడా ఒకసారి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎస్ఎన్ ముఖర్జీ గారు ఏం చెప్పారంటే, మహమ్మదీయుల కాలంలో విద్యా వ్యవస్థ పూర్తిగా మతపరమైన ఆదర్శాలతో నిండి ఉన్నది అని వ్యాఖ్యానించారు. ఎవరంటే ఎస్ఎన్ ముఖర్జీ. అంటే మహమ్మదీయుల విద్య అంతా కూడా వాళ్ళ మతం గురించి ఎక్కువగా ఉండేదని చెప్పాడు. ఇది సులభం గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ మతం గుర్తుపెట్టుకోండి. మతంలో మా ఉంది, ముఖర్జీలో ఆయన పేరు ముఖర్జీ కదా, ముఖర్జీలో కూడా మా ఉంది. మా గురించి గుర్తుపెట్టుకునే విధంగా మన కొటేషన్లో కానీ ఇక్కడ మా వస్తే పేర్లు కూడా ముఖర్జీ గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఆయన పిఎల్ రావత్ అనే ప్రముఖుడు ఏం చెప్పాడంటే, ఇస్లాం కాలంలో ఎన్నో విద్యా కేంద్రాలు ఉన్నప్పటికీ విద్య సార్వత్రీకరణం జరగలేదని చెప్పిన వ్యక్తి ఎవరంటే పిఎల్ రావత్. అంటే ఇస్లాం కాలంలో చాలా విద్యా కేంద్రాలు ఉన్నాయి, ముఖ్యంగా ముస్లిమ్స్ విద్యా కేంద్రాలు ఉన్నాయి. అంటే ఎక్కువగా మహమ్మదీయులకి వాళ్ళకి సంబంధించినవి, కానీ అందరికీ కాదు. అంటే అన్ని మతాల వాళ్ళు, హిందువులు కావచ్చు, అంటే కొంత పేదవాళ్ళకి కూడా ఉండేది కాదు. అంటే ఎక్కువగా నగరాల్లో అక్కడ ఉండేవి కానీ పాఠశాలలు అవి, కానీ అందువల్ల ఇది సార్వత్రీకరణ జరగలేదు, అంటే అందరికి విద్య లభించలేదు అని చెప్పారు. ఇక్కడ ఎవరైనా పిఎల్ రావత్. ఇది సులభం గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ అంటే విద్య సార్వత్రీకరణ జరగలేదు, లేదు 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 అని గుర్తుపెట్టుకోండి. లేదు ఇక్కడ లేదు అన్నప్పుడు రావు గుర్తుపెట్టుకోండి. లేదు రావు, రావు అంటే రావత్, రావత్తులో రావు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లేదు అంటే సార్వత్రీకరణ జరగలేదు అని గుర్తుపెట్టుకోండి. తర్వాత విద్యా లక్ష్యాలు. ఈ ముస్లిం పరిపాలకులు ఒక్కొక్కరు ఒక్కొక్క లక్ష్యంతో విద్యా వ్యాప్తి గావించారు. అందులో ముఖ్యమైనవి ఒకటి జ్ఞాన వ్యాప్తి. జ్ఞాన వ్యాప్తి ఇది విద్యా లక్ష్యం. అంటే మహమ్మదీయులకు మతపరంగా అవసరమైన జ్ఞానం అందించడం అతి ముఖ్యమైన విద్యా లక్ష్యము. అంటే మతపరమైన వాళ్ళకి అవసరమైన జ్ఞానం కావాలి కాబట్టి అది ఒక విద్యా లక్ష్యం. తర్వాత రెండవది మత వ్యాప్తి. ఇది ఒక విద్యా లక్ష్యం. మత వ్యాప్తి, మతాన్ని వ్యాప్తి చేయించాలనుకున్నాను అనమాట. అంటే ముస్లిం పరిపాలకులు మత వ్యాప్తిని తమ ధర్మంగా భావించారు. ఇంకా నైతిక విలువల వ్యాప్తి, ఇది మంచిది, ఇది ఒక విద్యా లక్ష్యం. ఈ మహమ్మదీ మత సిద్ధాంతంలోని మత బోధనలను, ఆచరణ తగిన నైతిక విలువలను ప్రజలకు నాటుకుపోయే విధంగా విద్యను వ్యాప్తి చేశారు. తర్వాత జీవనోపాధి కోసం విద్యా లక్ష్యం, ఇది మంచిది. అంటే లేక విద్యా లక్ష్యం నుంచి జీవనోపాధి. అంటే రాజుల కొలువులో ఉద్యోగులుగా రాణించడానికి విద్య కావాలి కదా. ఈ పాలకులు విద్యావంతులకు తగిన ఉద్యోగాలు ఇచ్చి ప్రోత్సహించారు. విద్యావంతులకి, బాగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఏముండేవంటే ముఖ్యంగా వజీర్, కాజీ, ఇవి ముఖ్యమైన ఉన్నత ఉద్యోగాలు ఉండేవి. ఇక్కడ వజీర్ అంటే మినిస్టరు, కాజీ అంటే జడ్జి, ఇటువంటి ముఖ్యమైన ఉద్యోగాలు ఇవి. ఇంకా చదువుకున్న వాళ్ళు వైద్యులుగా నియమించబడ్డారు. కాబట్టి ఈ సుఖమైన జీవనం కోసం విద్యని నేర్పేవారు. తర్వాత విద్యా లక్ష్యం రాజకీయ లబ్ధి. అంటే భారతదేశంలో ఈ అంటే భారతీయులు కాలజ్ఞానం, సంస్కృతి సంపదలో మహమ్మదుల కంటే మిన్న ఇలాంటి వారిని పాలించడానికి విద్య సాధనంగా భావించారు. అంటే భారతీయులు సంస్కృతిలో మహమ్మదుల కంటే గొప్పవాళ్ళు కాబట్టి వీరిని పరిపాలించడం మనకు ఖచ్చితంగా విద్య కావాలని విద్యని కూడా రాజకీయ లబ్ధికి వాళ్ళు ఒక విద్యా లక్ష్యంగా చేసుకున్నారు. ఇంకా షరియత్ చట్టాల అధ్యయన విధానం, అంటే ముస్లిం న్యాయ సూత్రాలు, ఇది కూడా ఒక విద్యా లక్ష్యము. ఇక ప్రముఖ విద్యా కేంద్రాలు చూద్దాం. అంటే మహమ్మదీయ కాలంలో ప్రముఖ విద్యా కేంద్రాలు ఏంటంటే అవి బీజాపూరు, గోల్కొండ, మాల్వా, ఖండేష్, జాన్పూర్, ఆగ్రా, బీదర్, ముల్తాన్,
లక్నో, ఢిల్లీ ఇవన్నీ కూడా ముఖ్యమైన ఇస్లామిక్ విద్యా కేంద్రాలు. తర్వాత ముఖ్యమైనది, ఈ మధ్యయుగంలో మహమ్మదీయ విద్యాకాలంలో ఎన్ని రకాల విద్యా సంస్థలు ఉన్నాయంటే అవి 3 రకాలు ఉన్నాయి. మక్తాబులు, మద్రసాలు, మద్రసాయిలా, ఈ విధంగా 3 రకాలుగా ఉండేవి. ఈ తమాషా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ మహమ్మదీయలో మా ఉంది, మధ్యయుగంలో కూడా మా ఉంది, ముస్లింలు కూడా మా ఉంది, అన్నింటిలో మా ఉంది కదా. అదేవిధంగా ఇక్కడ మక్తాబులు ఫస్ట్ అట్లా మా ఉంది, మద్రసాల్లో మా ఉంది, మద్రసాయిలలో కూడా మా ఉంది. ఈ విధంగా మా 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 గుర్తుపెట్టుకునే విధంగా ఇక్కడ ఈ మక్తాబులు అనేవి ప్రాథమిక పాఠశాలలు, అంటే చిన్నపిల్లలు 1 నుంచి 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాల, ఎలిమెంటరీ స్కూల్స్. అంటే తర్వాత రెండవది మద్రసాలు. ఈ మద్రసాలు వచ్చేసి ఉన్నత పాఠశాల, అంటే హై స్కూల్స్, అంటే 10వ తరగతి వరకు హై స్కూల్స్. తర్వాత మద్రసా ఇలా అనేవి ఇవి కాలేజీలు, అంటే కళాశాలలు, కొన్ని యూనివర్సిటీలు కూడా ఉండవచ్చు. ముఖ్యంగా కళాశాలలు ఇవి మద్రసా ఐలాలు. ఈ మక్తాబుల్లో ఎక్కువ ఇక్కడ మసీదులతో పాటు ఉండేవంటివి, అంటే కొన్ని చోట్ల మసీదులతో పాటు కలిసి ఉండేది, కొన్ని చోట్ల సపరేట్గా ఉండేది అన్నమాట. ఇక్కడ మసీదులు కూడా మా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఈ మక్తాలో గురువు పేరు ఏం పేరు అంటే మౌల్వి, ఇక్కడ మా ఉంది. మౌలీలు కూడా మా ఉంది. మౌల్వి లేదా ఇమాం అనే పేరు కూడా ఉంది ఇక్కడ, అంటే గురువు, మక్తాబులో బోధించే గురువు పేరు ఏం పేరు అంటే మౌల్వి. తర్వాత మద్రసాల్లో బోధించే గురువుల పేరు ఏం పేరు అంటే మత పెద్దలు. ఇక్కడ మతలో మా కూడా మా ఉంది, మత పెద్దలు మా ఉంది, గుర్తుపెట్టుకుని బాగా ఒకసారి. మక్తాబులో ఉపాధ్యాయులు ఏమంటారంటే మౌల్వి లేదా ఇమాము. అదే మద్రసాల గురువుల పేరు మత పెద్దలు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మద్రసాల్లో విద్యాకాలం ఎంత అంటే 12 సంవత్సరాలు. మద్రసాల్లో ఎంతకాలం అంటే 12 సంవత్సరాలు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఒకసారి అవి కూడా గుర్తు తెచ్చుకోవడం మంచిది ఒకసారి. అంటే వేద విద్యలో బౌద్ధ విద్య, జైన విద్య ఉన్నాయి కదా. వేద విద్యాకాలంలో కూడా విద్యాభ్యాస కాలం 12 సంవత్సరాలు. బౌద్ధ విద్యలో కూడా విద్యాభ్యాస కాలం 12 సంవత్సరాలు. అయితే జైన విద్యలో మనకు ఇవ్వలేదు అక్కడ. ఇప్పుడు ఇస్లాం విద్యలో కూడా విద్యాభ్యాస కాలము 12 సంవత్సరాలు. ఎక్కడది? మద్రసాల్లో, గుర్తుపెట్టుకుని ఒకసారి. అంటే మక్తాబులు కాదు, ఇక్కడ మద్రసాల్లో విద్యాభ్యాస కాలం ఎంత అంటే 12 సంవత్సరాలని గుర్తుపెట్టుకోండి. ఈ మక్తాబులు, మద్రసాలు, మద్రసాయిల గురించి ఇంకా కొద్దిగా వివరంగా తెలుసుకుందాం. మక్తాబులు. మక్తాబులు అనగా ప్రాథమిక పాఠశాలలు. మక్తబ్ అనే పదము కుతుబ్ అనే అరబిక్ భాషా పదం నుండి వచ్చింది. ఇక్కడ మక్తబు, కుతుబ్ బాగా గుర్తుపెట్టుకోండి. మక్తబ్ అనే పదం ఏ పదం నుంచి వచ్చిందంటే కుతుబ్, గుర్తుపెట్టుకోవాలి. మక్తబ్, కుతుబ్ ఏ భాషా పదం నుంచి? అరబిక్ భాషా పదం నుండి వచ్చింది. ఎక్కువగా కూడా అరబిక్ భాషా పదాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ అరబిక్ భాషను బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా ఈ అరబిక్ భాషలో విద్యాబోధన జరిగేది ఇక్కడ. ఇక్కడ కుతుబ్ అంటే అర్థం ఏంటంటే వ్రాయడమును నేర్పే ప్రదేశము. వ్రాయడం నేర్పే ప్రదేశం. ఇది ఒక సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే మక్తబ్ అంటే ప్రాథమిక పాఠశాల. ఫస్ట్ మనం ఏం చేస్తాం, చిన్నపిల్లలకి ఆలు దిద్దిస్తారు కదా వాళ్ళకి. అంటే వాళ్ళ ఫస్ట్ పలక మీద రాపించి దిద్దిస్తాం మనం. అంటే వాళ్ళకు ఫస్ట్ రాయడం నేర్పించాలి. అక్షరాలు ఎలా రాయాలో నేర్పించాలి కదా ఫస్ట్ అవి. ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వ్రాయడం నేర్పించే ప్రదేశము కుతుబ్ అనగా అది. మక్తాబ్ అంటే కుతుబ్ అనే పదం వచ్చి వచ్చింది. కుతుబ్ అనేది అరబిక్ భాషా పదము. కుతుబ్ అంటే అర్థం ఏంటంటే వ్రాయడమును నేర్పే ప్రదేశము. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఈ పాఠశాలలో చేరాలంటే, మక్తబ్లో చేరాలంటే శిశువుకు 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులు నిండి ఉండాలి. 444 గుర్తుపెట్టుకోండి. 444 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులు. ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్దాం ఒకసారి, ఎందుకంటే కూడా మర్చిపోకూడదు. వేద విద్యలో ఏ వయసులో పాఠశాల చేర్చేవారు? అక్కడ ఒక్కొక్కరికి ఒక విధంగా ఉండేది. అంటే బ్రాహ్మణులకి 8 సంవత్సరాలు వచ్చినప్పుడు, క్షత్రియులకి 10 సంవత్సరాలకి, వయసులకు 12 సంవత్సరాలు వచ్చినప్పుడు వాళ్ళు పాఠశాల చేర్చేవారు. ఎక్కడది? వేద విద్యలో. తర్వాత బౌద్ధ విద్యలో పాఠశాలలో ఏ వయసులో చేర్చేవారంటే 8 సంవత్సరాలు వచ్చినప్పుడు. 8 సంవత్సరాలు వచ్చినప్పుడు. అయితే జైన విద్యలో 5 సంవత్సరాలు వచ్చినప్పుడు పాఠశాలలో చేర్చేవాళ్ళు. ఇప్పుడు
ఇస్లాం విద్యలో 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులకి పాఠశాలలో చేర్చేవారు. వీళ్ళకి ఒక ఉత్సవం కూడా ఉండేది ఇక్కడ. వీరికి బిస్మిల్లా అనే ఉత్సవం ద్వారా బంధుమిత్రుల సమక్షంలో బాలుడికి మంచి దుస్తులు ధరింపజేసి, రాజు లాంటి వస్త్రధారణ చేసి, కిరీటం ధరింపజేసి, ఇతన్ని ముందు మత గ్రంథాలు అక్షరాలు ఉంచి ఆ బాలుడితో పలికింపజేస్తారు. ఆ తర్వాత ఖురాన్లోని సూరా హీ ఇక్రా అనే అధ్యాయంలోని కొన్ని శ్లోకాలను వల్లివేసి విద్యాభ్యాసం ప్రారంభింపజేస్తారు. ఇంతమంది చెప్పుకున్నాం. సూరా హీ ఇక్రా ఇంతకుముందు ఒక కొటేషన్ వచ్చింది కదా. అంటే సూరా హీ ఇక్రాలో ఉంది ఏం చెప్పాం అక్కడ, విద్య అనేది అల్లా ప్రసాదించే 7 గుణాల్లో ఒకటి అని చెప్పుకున్నాం కదా. సూరా అంటే సూర్యుడు అని, ఇక్కడ 7 గుర్రాలు, సప్తాన్ని గుర్తుపెట్టుకున్నాం ఇక్కడ. అంటే ఇక్కడ సూరా హీ ఇక్రా ఖురాన్లోని ఈ సూరా హీ ఇక్రా అనే అధ్యాయము విద్య గురించి తెలుపుతుంది. కాబట్టి ఈ విద్యాభ్యాసం ప్రారంభించినప్పుడు బిస్మిల్లా అనే ఉత్సవం ద్వారా ఈ ఖురాన్లోని సూరా హీ ఇక్రా అనే అధ్యాయంలోని శ్లోకాలను వేసేవాడు. ఒకవేళ పిల్లవాడు అంటే ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి చదవడం వస్తుంది, అతనికి రాదు కదా, రాయడం రాదు. కాబట్టి ఒకవేళ పిల్లవాడు పలకలేనప్పటికీ ఆ సూరా హీ ఇక్రాలోని ఆ శ్లోకాలు పలకలేనప్పటికీ కూడా అతడితో బిస్మిల్లా అని అనిపిస్తారన్నమాట. వాటి బదులుగా బిస్మిల్లా అని అనేది అన్నమాట అని విద్యాభ్యాసం ప్రారంభించేవారు. ఇక్కడ ఈ బిస్మిల్లా కార్యక్రమం అబ్బాయిలకి బాలులకు మాత్రమే బిస్మిల్లా ఉత్సవం జరిగేది. అదే అమ్మాయిలకు కూడా ఒకటి ఉండేది. అంటే ఎక్కువ మంది అమ్మాయిల చదవబోయినా కూడా కొంతమంది అమ్మాయిలు అంటే బాగా ధనికులు పిల్లలకి చేసేవాళ్ళు. ఇక్కడ దాన్ని జార్ఫీ ఫాని అనేవాళ్ళు అన్నమాట ఉత్సవం పేరు. ఇక్కడ బాలురికి బిస్మిల్లా అనే ఉత్సవంతో ప్రారంభమయ్యేది విద్య. బాలికలకైతే జార్ఫీ పాని అని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్దాం ఒకసారి, ఎందుకంటే మర్చిపోకూడదు మనం, వాటిలో కూడా ఇవ్వచ్చు కదా. వేద విద్యలో ప్రారంభ ఉత్సవం పాఠశాల చేర్చేప్పుడు జరిపే ఉత్సవం పేరు ఏంటిది? ఉపనయన అని గుర్తుపెట్టుకున్నాం. వేద విద్యలో ఉపనయన ఉప అంటే ఉప్మాతో అంటే వేద విద్యలో వాళ్ళు మొదట ఉప్మాతో ప్రారంభించేవాళ్ళు. ఉదయం పూట ఉప్మా తినేవాళ్ళు అనుకోండి అక్కడ. తర్వాత నెక్స్ట్ బౌద్ధ విద్యలో అనేది ప్రారంభ ఉత్సవం అంటే పబ్బజ్జ అంటే బజ్జీలతో స్టార్ట్ చేసి ఉదయం పూట బజ్జీలతో స్టార్ట్ చేశారు అనుకోండి. తర్వాత జైన విద్యలో అయితే అసలు లేదు, అక్కడ ప్రారంభోత్సవం లేదు ఇక్కడ. తర్వాత ఇస్లాం విద్యలు ఇప్పుడు వచ్చేసి బిస్మిల్లా అంటే ఇక్కడ బిస్మిల్లా ఫస్ట్ బి ఉంది కదా, బి అంటే బిర్యానీ అనుకోండి. ఇక్కడ బి అంటే బిర్యానీ అంటే బిర్యానీతో ప్రారంభించాడు అనుకోండి బాలురు. తర్వాత అమ్మాయిలు అయితే జార్ఫీ పాని అంటే ఇక్కడ పాని ఉంది కదా అంటే నీళ్లు, అంటే ఓన్లీ అమ్మాయిలు మాత్రం ఉదయం పూట వాళ్ళు పాని మాత్రం తాగేవాళ్ళు అనుకోండి. ఏం తినకుండా ఉదయం మంచి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కాబట్టి అంటే వాళ్ళు పాని నీళ్లు మాత్రం తాగేవాళ్ళు అనమాట. ఇక్కడ తమాషా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఇస్లాం విద్యలో బాలులకి ప్రారంభోత్సవం బిస్మిల్లా, అమ్మాయిలకి అయితే జార్ఫీ ఫాని అని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మక్తాబుల్లో గురువు పేరు ఎంతమంది చెప్పుకున్నాం కదా. మక్తాబులో గురువుని ఏమంటారంటే మౌల్వి లేదా ఇమామ్. ఈ మక్తాబులు సాధారణంగా మసీదులకు అనుబంధంగా ఉండేవి, అంటే మసీదులకి దగ్గరగానేవి మక్తాబులు ఉండేవి. కొన్ని సందర్భాలు మాత్రం వేరేగా నడపబడేవి, మక్తాబులు సపరేట్గా ఉండేది మసీదులకు దగ్గర కాకుండా. కొందరు ఇస్లామిక్ మత బోధకులు ఖురాన్ బోధన కోసము ప్రత్యేక సంస్థలు నడిపేవారు. వీటిని కంకాస్ అనేవారు. అంటే సపరేట్గా అంటే ఈ మక్తాబులు కాకుండా సపరేట్గా అంటే ఇస్లాం బోధకులు ఈ ఖురాన్ ఓన్లీ ఖురాన్ గురించి చెప్పడానికి, ఖురాన్ బోధించడానికి ఒక ప్రత్యేక సంస్థ నడిపేవారు. వాటిని ఏమంటారంటే కంకాస్ అంటారు. గుర్తుపెట్టుకుని ఇక్కడ తమాషా గుర్తుపెట్టుకుని ఒకసారి. ఎలా అంటే ఖురాన్లో ఒత్తు కా ఉంది, ఒత్తు కా ఉంది, కంకాస్లో కూడా ఒత్తు కా ఉంది. గుర్తుపెట్టుకునే విధంగా అంటే ఖురాన్ బోధన కోసం ప్రత్యేక సంస్థ నడిపారు. వాటిని ఏమంటారు అన్నప్పుడు మనకి కంకాస్ గుర్తు రావాలి, ఒత్తుకా గుర్తు రావాలని గుర్తుపెట్టుకుని ఇక్కడ. ఈ కాలంలో ముద్రిత పుస్తకాలు లేవు అప్పట్లో. ఇప్పుడులా పుస్తకాలు ఉన్నట్టు ఉన్నాయా? అప్పుడు లేవు కదా. అప్పుడు మొదట్లో కట్టె పుస్తకాలను ఉపయోగించేవారు. కట్టుతో చేసిన పుస్తకాలను ఉపయోగించి వీటిని టాక్టిస్ అని పిలిచేవారు. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి ఒకసారి.
ఇక్కడ కట్టే కట్టే కట్టెలో కా టా ఉంది, రివర్స్లో టా కా ఉంది. ఇక్కడ టా కా టా కా కట్టే టాక్టీ, కట్టే టాక్టీ గుర్తుపెట్టుకునే విధంగా. కట్టె పుస్తకాలు ఏమంటారంటే టాక్టీస్ అని పిలిచేవారు. ఇంకా ఈ మక్తాబుల్లో 3 R'స్తో పాటు 3 R's అంటే ఏంది? రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్ అంటే చదవడం, రాయడము, లెక్క నేర్పించడం కూడా ముఖ్యంగా అవి నేర్పించేవాడు. ఇంకా వీటితో పాటు ఖురాన్లోని ఆయత్తులను వల్లివేయడము, ఉంటాయి కదా, సూక్తు శ్లోకాలు ఉంటాయి కదా, అవిని వల్లివేయడము. ఇంకా పహారాస్ అంటే ఎక్కాలను వల్లివేయడం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఒకసారి. అంటే ఇక్కడ ఎక్కాలు వల్లివేయడం అంటే ఏమిటి అంటాడు, కింద ఆప్షన్స్ ఇవ్వచ్చు, పహారాస్ అని ఇస్తారు కదా. అంటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను తమాషా చెప్తాను. ఇక్కడ నేను మ్యాథ్స్ టీచర్ని కాబట్టి నేను మామూలుగా ఎక్కడ పోయినా కూడా ఏమైనా పిల్లలు కనిపిస్తే నోరు గమ్ముంటుంది ఉండదు కదా, నాకు లెక్కలు ఇచ్చింది కాబట్టి నీకు ఎన్ని ఎక్కాలు వచ్చినా అడుగుతా, నీకు 20 ఎక్కాలు వచ్చు అని చెప్పి కొన్ని అడుగుతా, క్వశ్చన్స్ అడుగుతా. అందువల్ల పిల్లలు పారిపోతారన్నమాట నన్ను చూసి. అంటే ఏడ ఎక్కాలు ఆడతారు అయిపోతాయి హానుభావాడు అని చెప్పేసి పారిపోతుంటారు అన్నమాట. అందువల్ల ఏదైనా వాళ్ళు ఫోన్ పట్టుకుంటే నేను చెప్తా అన్నమాట, ఎక్కాలు చెప్తే ఫోన్ చూడాలని చెప్తుంటారు అన్నమాట. ఏదైనా గుర్తుపెట్టుకుంటే ఇక్కడ పహారాస్ అంటే పారిపోవడం, పహారాస్ అంతే పంతే పారిపోతారు అన్నమాట. ఎక్కాలు అడుగుతానంటే పారిపోతారు. అక్కడ పహారాస్, పహారాస్ అంటే ఎక్కాలు వెలివేయడాన్ని మహమ్మదీయులుగా ఉంటారు, ఇక్కడ పహారాస్ అని అంటారు. ఇక్కడ బోధనా భాషలు ఏముండేదంటే ముఖ్యంగా అరబిక్ ఉండేది. ఈ అరబిక్ తర్వాత పర్షియన్, ఉర్దూ కూడా ఉండేవి. ఇక్కడ ఈ 3 గుర్తుపెట్టుకున్నాం, అరబిక్, పర్షియన్, ఉర్దూ. ముఖ్యంగా అరబిక్. ఇక్కడ విద్యార్థులు మొదట అరబ్బీలో అక్షర జ్ఞానాన్ని పొందిన తర్వాత వారికి పర్షియను, హిందీ భాషలో వర్ణమాల, లిపిని, అందమైన చేతిరాతను నేర్పించేవారు. రాను రాను ఈ ముస్లిం రాజుల భాషలైన ఈ అరబిక్, పర్షియను ఇన్ని కలిసి అది ఎలా ఉన్నదంటే ఉర్దూగా మారిపోయింది. అరబిక్, పర్షియన్ మేళంతో వచ్చిన భాష ఉర్దూ కూడా బోధనా భాషకు ఎక్కువగా ఉండేది. ఈ మక్తాబుల్లో ప్రతిరోజు ఖురాన్లోని 30వ అధ్యాయాన్ని పరిగణించేవారు. ఇక్కడ 30లో కూడా మా ఉంది, అన్ని మాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మహమ్మదీ కాలంలో. ఖురాన్లోని ఎన్నో అధ్యాయాన్ని పలికించేవారంటే 30వ అధ్యాయాన్ని ఎక్కువగా ఈ మక్తాబులో పలికించేవారు. అది ఇంతకుముందు చెప్పుకున్నట్టు మళ్ళీ ఒకసారి చెప్పుకోం, ఎందుకంటే మక్తాబ్ వచ్చింది కాబట్టి. ఈ మక్తాబ్ని మొదట ఎవరు స్థాపించారంటే, ఏర్పాటు చేసిందంటే మహమ్మద్ గోరీ. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అంటే గజనీ మహమ్మద్ నాశనం చేశాడు ఒక ఆయన, బక్తియార్ ఖిల్జీ, వాళ్ళందరూ నాశనం అయిపోతుంటే ఆ ఘోరాన్ని చూడలేక విద్యా వ్యవస్థని స్థాపించింది ఎవరంటేనా మహమ్మద్ గోరీ. అజ్మీర్లో మొట్టమొదటి మక్తబ్ని 1192లో స్థాపించింది ఎవరంటే మహమ్మద్ గోరీ. తర్వాత మదర్సా, ఇంతకుముందు మక్తబ్ చెప్పుకున్నాం కదా, అది ప్రాథమిక పాఠశాలలు 1 నుంచి 5వ తరగతి వరకే. ఇప్పుడు మదర్సా ఇది ఉన్నత పాఠశాలలు, హై స్కూల్స్వి, మాధ్యమిక ఉన్నత పాఠశాలలు. వీటి నిర్వహణ కోసము రాజులు ధనం ఇచ్చేవాడు. మదర్సా అనే అరబిక్ పదం, ఈ మదర్సా అనేది అరబిక్ పదము. ఇంతకుముందు కూడా మక్తబ్ కూడా ఏంది, అది కూడా అరబిక్ పదమే. అంటే కుతుబ్ అనే అరబిక్ పదం నుంచి వచ్చింది చెప్పుకున్నాం కదా. అక్కడ కుతుబ్ అంటే ఏంది, రాయడం నేర్పే ప్రదేశము. ఇప్పుడు మదర్సా అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఈ మదర్సా అనే అరబిక్ పదానికి అర్థము అభ్యసనము లేదా అధ్యయనం చేసే ప్రదేశము. అంటే హై స్కూల్ వచ్చేసరికి ఇంకా ఇంతకుముందు చేతులు దిద్దేది కాబట్టి అలాగే అది రాయడం నేర్పే ప్రదేశం మక్తాబ్ అంటే. ఇప్పుడు మదర్సా అంటే ఇంకా బాగా చదవడం కదా, బాగా నేర్చుకోవాలి కాబట్టి ఇది అధ్యయనము లేదా అభ్యసనం చేసే ప్రదేశము. మదర్సా అంటే అర్థం ఏంటంటే అభ్యసనము లేదా అధ్యయనం చేసే ప్రదేశము. ఇది అరబిక్ పదం. మరొక విధంగా మదర్స్ అనే పదము దార్స్ అనే అరబిక్ భాషా పదం నుండి వచ్చింది. ఇంకో పదం కూడా దార్స్ అనే పదం నుంచి కూడా ఇది వచ్చింది మదర్స్ అనేది. అది కూడా అరబిక్ భాషా పదమే. అన్ని అరబిక్ భాషా పదాలు, ఇంతకుముందు మక్తబ్ కావచ్చు, కుతుబు, తర్వాత ఇక్కడ మదర్సా, ఈ దార్స్ కూడా ఇది కూడా అరబిక్ భాషా పదమే. ఇక్కడ దార్స్ అనగా అర్థమైంది, దార్స్ అంటే ఉపన్యాసం ఇచ్చే ప్రదేశము. ఇక్కడ తమాషా గుర్తుపెట్టుకున్నాం, దార్స్ దారు అంటే ధారాళంగా. అంటే కొంతమంది ఉపన్యాసాన్ని ధారాళంగా మాట్లాడుతూనే ఉంటారు. ఎలా వస్తాయి మాటలు, చాలా ధారాళంగా వాళ్ళకి ఒక్కో పదం ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది అన్నట్టుగా. ఇక్కడ దార్స్ అనగా అర్థం అంటే మనం దారు అంటే ధారాళంగా గుర్తుపెట్టుకోండి. ధారాళంగా ఉపన్యాసం కాబట్టి ఉపన్యాసం ఇచ్చే ప్రదేశం అని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇంకా
హిబ్రూ భాషలో మెద్రాస అంటే అభ్యాసం లేదా అధ్యయనం అర్థం. ఇంకో పదం కూడా ఇక్కడ చాలా పదాలు ఉన్నాయి ఇక్కడ. మెద్రాస అనే పదము ఏ భాషా పదం అంటే ఇది మాత్రము హిబ్రూ భాషా పదము, అరబిక్ భాషా పదం కాదు ఇది. మెద్రాసలో రావుతుంది, దాకు రావుతుంది. హిబ్రూలో కూడా బాకు రావుతుంది, గుర్తుపెట్టుకుంది. ఇక్కడ మెద్రాస వస్తే మనకు హిబ్రూ పదం రావత్తు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఇది అర్థమైంది. ఇక్కడ మెద్రాస అంటే ఇక్కడ ఇది కూడా అభ్యాసం లేదా అధ్యయనమే, అదే సేమ్ అర్థం దీని కూడా, అభ్యాసం లేదా అధ్యయనము. ఇక్కడ గురువులు, మదర్సాల గురువు పేరంటే మత పెద్దలు ఇక్కడ చదువు చెప్పేవాళ్ళు. ఇక్కడ మక్తాబులు ఎవరు? మౌల్వి. ఇక్కడ మత పెద్దలు మదర్సాలలో. ఈ మదర్సాల ప్రవేశము మక్తాబుల్లో విద్య పూర్తి చేసిన వారికి మాత్రమే అర్హత ఉండేది, అంతే కదా. మన ఫస్ట్ ప్రాథమిక పాఠశాల చదివిన తర్వాత మాత్రమే మన హై స్కూల్ చేరుతాం కాబట్టి ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ మక్తాబులు అంటే ప్రాథమిక పాఠశాల చదివిన పూర్తి చేసిన వారికి మాత్రమే ఈ మదర్సాల్లో ఉన్నత పాఠశాలలో చేరే అవకాశం ఉండేది. ఇక్కడ విద్యాభ్యాస కాలం 12 సంవత్సరాలు. ఇంతమంది చెప్పుకున్నాం విద్యాభ్యాస కాలం. వేద విద్యలో, బౌద్ధ విద్యలో, ఇప్పుడు ఇస్లాం విద్యలో కూడా అన్నింటిలో కూడా విద్యాభ్యాస కాలం ఎంతంటే 12 సంవత్సరాలు. ఈ మదర్సాలలో ఎక్కువగా అరబిక్, పర్షియన్ భాషలతో పాటు తప్సీ అంటే వైద్య విద్య, రియాబీ అంటే విజ్ఞానశాస్త్రం, గణితం, ఖగోళము, ఇలాహీ అంటే ఆధ్యాత్మిక విద్య, ఇంకా యూజీ ఇస్లాం చట్టాలు, న్యాయశాస్త్రము, మతపరమైన విద్య, మత వ్యాప్తి చేసే విధానంతో పాటు భౌతిక సౌకర్యాలను సంపాదించుకునే విధానము మరియు భారతీయ శిల్పకళా శాస్త్రం కూడా నేర్పించేవాళ్ళు. వీటిలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సి మనం ఇక్కడ తప్సీ వైద్య విద్య. రేపు ఎగ్జామ్ అడగవచ్చు, అంటే మహమ్మదీ కాలం వైద్య విద్యను ఏమంటారంటే కింద ఆప్షన్స్ ఇస్తారన్నమాట, తప్సీ, రియాబీ, ఇలాహీ నస్రు. ఇక తప్సీ గుర్తుపెట్టుకోవాలి, ఏం చేయాలి ఇక్కడ? తప్సీ అంటే తడిసి అనుకో, తప్సీ అంటే తడిసి, అంటే మన బాగా తడిసి జలుబు చేస్తే ఏం చేస్తాం? వైద్యం చేయించుకోవాలి కదా, అంటే వైద్య విద్య గుర్తుపెట్టుకోండి. వైద్య విద్య అంటే మనకు తడిసిపోవడం అంటే తప్సీ గుర్తుపెట్టుకోండి. తర్వాత రియాబీ, ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే విజ్ఞాన సైన్స్ సంబంధించింది. ఇక్కడ రియాబీ అంటే రొయ్యి అనుకోండి, రొయ్యలు అంటే దేనికి సంబంధించింది? సైన్స్ సంబంధించింది కదా, బయాలజీ కాబట్టి ఇక్కడ. అందువల్ల ఇక్కడ మనకు రొయ్యి గుర్తుపెట్టుకో, రొయ్యి అంటే రియాబీ అంటే విజ్ఞాన శాస్త్రం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఇంకా ఇలాహీ అనేది ఆధ్యాత్మిక విద్య. అంటే ఇలా అంటే అల్లా అనుకో, అల్లా అంటే ఆధ్యాత్మిక సంబంధించిన కాబట్టి దేవుడు కాబట్టి ఇక్కడ ఇలాహీ అనేది ఆధ్యాత్మిక విద్యని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఈ మదర్సాలలో ఒక్కో సబ్జెక్టుకి ఒక్కో నిపుణుడైన ఉపాధ్యాయుడు ఉండేవాడు. హై స్కూల్ ఉన్నట్టే ఒక్కో సబ్జెక్టుకి ఒక టీచర్ ఉండేవాడు. ఈ బోధనా భాష ఎక్కువగా అరబ్బీనే ఉపయోగించేవారు. ఈ హై స్కూల్స్లో, మదర్సాలలో అరబ్బీ భాషని ఎక్కువగా ఉపయోగించేవారు. ఇదే ఇంతకుముందు ఎక్కువగా ఇక్కడ మనకు మత పెద్దలు ఉపన్యసించేవారు. ఇక్కడ గురువులు, మత పెద్దలు. వీరు రాజులు, ధనవంతుల చేత నియమించబడేవారు. ఇంకా ఈ మదర్సాలలో బహుమతులు ఉండేవి, శిక్షలు కూడా ఉండేవి. బహుమతులు, శిక్షలు. బాగా చదివితే బహుమతులు ఇచ్చేవాళ్ళు, లేకపోతే బాగా దండించేవారు. కఠినమైన శిక్షలు ఉండేవి. ఇక్కడ కానీ పిల్లలు అపరాధం చేస్తే అందరి ముందు కొరడాతో కొట్టడము, కోదండము, కాళ్ళు చేతులు కట్టి ఉంచడం, చెంపదెబ్బలు, చెవి మిలి తిప్పడము, అరచేతివే కొట్టడం, ఏదంటే చేసేవాళ్ళు. శిక్ష కూడా ఉండేవి. ఇంకా బహుమతులు ఉండేవి. బాగా చదివిన వాళ్ళకి సనార్ సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళు. టమ్షు పథకాలు, మెడల్స్ వంటి బహుమతులు కూడా అందజేసేవారు. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. మదర్సాలలో బాగా ప్రతిభను చూపే విద్యార్థులకు ఇచ్చే సర్టిఫికేట్ ఏంటంటే సనార్. ఇక్కడ సర్టిఫికేట్లో సా ఉంది, సనార్లు కూడా సా ఉంది పెట్టుకోండి. సర్టిఫికేట్ ఏంటంటే ఆప్షన్ ఇచ్చినప్పుడు సా గుర్తు రావాలి. సర్టిఫికేట్లో సా, సనార్లో సా ఉంది. ఇంకా టమ్షు పథకాలు, మెడ అంటే మెడల్ అంటే మెడ కింద టంగ్ నాలుక అంటే మెడ, టంగ్, నాలుక గుర్తుపెట్టుకోండి. టమ్షు అంటే టంగ్ అని గుర్తుపెట్టుకోండి. ఇక టమ్షు పథకం, మెడల్స్ ఇటువంటివి బహుమతులు ఇచ్చేవాళ్ళు. రేపు ఎగ్జామ్ అడగవచ్చు, శిక్షలు బహుమతులు ఉన్న కాలం ఏది? వేద విద్య, జైన విద్య, బౌద్ధ విద్య, మహమ్మదీ విద్య అయినప్పుడు మనం మహమ్మదీ విద్య గుర్తు రావాలి. అంతకుముందు శిక్షల బహుమతులు అప్పుడు లేవు. అప్పుడు ఇంతకుముందు విద్యాకాలంలో ప్రాచీన విద్యలో లేవి.
ఇంకా నిందా పొగడ్త ఉన్న కాలం ఏదంటే కూడా మహమ్మదీయ విద్యాకాలము. దండన ప్రేరణ ఉన్న కాలం ఏదన్నా కూడా మహమ్మదీయ విద్యాకాలం అని గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు మనం మక్తాబ్ని మొట్టమొదటి ఎవరు ఏర్పాటు చేశారంటే మహమ్మద్ గోరి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మదర్సాని మొట్టమొదటి ఎవరు ఏర్పాటు చేశారంటే ఇల్టుట్మిష్. ఢిల్లీలో మొదటిసారిగా ఏర్పాటు చేశారు. ఎవరంటే ఇల్టుట్మిష్. దాని పేరేం పేరంటే మదర్సా ఈ ముజ్జి. అంటే ఢిల్లీలో ఇల్టుట్మిష్ అనే సుల్తాను మొట్టమొదటి మదర్సా ఏర్పాటు చేశారు కదా, దాని పేరంటే మదర్సా ఈ ముజ్జి. ఇది సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే ఇల్టుట్మిష్లో ఫస్ట్ ఈ ఉంది, మదర్సా ఈ ముజ్జిలు కూడా ఈ ఉంది, మధ్యలో ఈ ఉంది, గుర్తుపెట్టుకునే విధంగా. రేపు ఎగ్జామ్ అడగవచ్చు, ఇల్టుట్మిష్ స్థాపించిన మదర్సా పేరుంది కింది వాటినప్పుడు మనకు ఈ గుర్తు రావాలి. ఇక్కడ ఈ అంటే ఇల్టుట్మిష్ ఫస్ట్ ఈ ఉంది, మదర్సా ఈ ముజ్జిలు కూడా మధ్యలో ఈ ఉంది, గుర్తుపెట్టుకుని. ఇంకా సుల్తాన్ నసీరుద్దీన్ అనే వ్యక్తి కూడా మదర్సా స్థాపించాడు. దాని పేరు అంటే మదర్సా నసీరియా. మదర్సా నసీరియా ఇది సులభంగా గుర్తుపెట్టుకోవడానికి నసీరుద్దీన్ నసీ ఉంది, నసీ ఆ పేరు కూడా నసీరియా ఉంది. నసీరియా. నసీ అంటే నసీరుద్దీన్, నసీరియా మదర్సా నసీరియా అని గుర్తుపెట్టుకోండి. ఇంకా మహమ్మద్ బిన్ తుగ్లక్, మనం పిచ్చి దగ్గరకు అంటుంటాం కదా, అంటే రాజధాని పలుమాలు అక్కడెక్కడ మార్చాడు కదా అతను అంటాం. కానీ అతను కూడా చాలా మంచి పని చేశాడు. అంటే ఢిల్లీలో 1000 మదర్సాను ఏర్పాటు చేశాడు, 1, 2 కాదు. భారతదేశం అత్యధికంగా ఢిల్లీలో 1000 మదర్సాను ఏర్పాటు కృషి చేసిన వ్యక్తి ఎవరంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. ఈ మక్తబ్ మదర్సాలలో సాధారణ విద్యతో పాటు ఫిరదౌసి రాసిన గులిస్తాన్, బోస్తాన్, సంస్థ లాంటి పద్యాలను మరియు జులైకా, యూసఫ్, లైలా, మజ్ను, సికిందర్నామా లాంటి కావ్యాలను కూడా నేర్పేవారు. ఇంకా వీరి కాలంలో కొన్ని నగరాల సంగీత పాఠశాలలు కూడా ఉండేవి. తాన్సేన్ లాంటి సంగీత విద్వాంసులు పోషించడం జరిగింది మహమ్మదీయ విద్యాకాలంలో. బోధనా పద్ధతులు, ఇస్లాం విద్యలో బోధనా పద్ధతులు: వాచిక పద్ధతి, చర్చా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, విశ్లేషణ పద్ధతి, అనువాప్తి పద్ధతి, మానిటోర్ పద్ధతి. ఈ పద్ధతులు ఇంతకుముందు కూడా మనకు వచ్చాయి. ఇవి బోధనా పద్ధతులు మహమ్మదీయ మధ్యయుగంలో. తర్వాత స్త్రీ విద్య. ఈ స్త్రీ విద్య అంటే ఈ మహమ్మదీయ కాలంలో స్త్రీలు దాదాపు విద్యకు దూరంగా ఉన్నారు. అంటే గ్రామాల్లో అయితే అసలు ఉండేది కాదు, ఎక్కడ పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఈ స్త్రీలకు విద్య ఉండేది. ముఖ్యంగా ఉన్నత వర్గంలో అని బాగా డబ్బున్న రాజులు, డబ్బున్న వాళ్ళు, ధనవంతులు ఉన్నారు కదా, వాళ్ళ ఇళ్లలోని స్త్రీలకి పరదా పద్ధతులు విద్యను అందించేవాళ్ళు. అంటే వాళ్ళు పరద వేసుకుంటారు కదా కనిపించకుండా, అదే పరద వేసుకొని వాళ్ళు విద్యని నేర్చుకునేవాళ్ళు. ఇక్కడ సామాన్య స్త్రీలకి విద్య లేదు, అదేవిధంగా ధనవంతులు బాగా నేర్చుకునేవాడు. మొఘలులు స్త్రీ విద్యను ప్రోత్సహించారు. ముఖ్యంగా పవిత్ర గ్రంథాలు, గృహ నిర్వహణ విద్యలు, సంగీత విద్యలు, సంగీత సాహిత్యాన్ని నేర్పించడం జరిగేది ఈ బాలికలకి. బాబర్ కుమార్తె అయిన గుల్సావన్ బేగం, కొన్ని చోట్ల గుల్బదన్ బేగం కూడా ఉంది. గుల్బదన్ బేగం లేదా గుల్సావన్ బేగము హుమాయూన్ నామా అనే గ్రంథాన్ని రచించింది. ఇది బాగా గుర్తుపెట్టుకుని ఒకసారి. గుల్సావన్ బేగం లేదా గుల్బదన్ బేగము ఎవరి కుమార్తె అంటే బాబర్ కుమార్తె. ఆమె రచించిన గ్రంథం పేరు హుమాయూన్ నామా. ఇక్కడ హుమాయూన్ ఎవరంటే వాళ్ళ బ్రదరే, వాళ్ళ తమ్ముడు. అంటే గుల్బదన్ బేగం గుల్సావన్ బేగం యొక్క బ్రదర్ ఎవరంటే హుమాయూన్ అనమాట. అతని యొక్క ఆయన రాజు చేశాడు కదా, బాబర్ కొడుకు కాబట్టి ఆయన యొక్క గ్రంథాన్ని, ఆయన పేరు మీద గ్రంథం రచించింది. హుమాయూన్ నామా అనే గ్రంథాన్ని రచించింది. రేపు ఎగ్జామ్ అడగవచ్చు, అందువల్ల తమాషా గుర్తుపెట్టుకోవడం. ఇక్కడ బాబర్లో బాబు అనుకోండి, బాబు అంటే బాబు. ఇక్కడ గుల్సావన్ లేదా గుల్బదన్లో గుల అంటే గోలను గోల అంటే ఒక బాబు, చిన్న బాబు గోల చేస్తున్నాడు, అంటే పాల కోసం గోల చేస్తాడు అనుకోండి. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి పాలు ఇచ్చింది. ఇక్కడ హుమాయూన్లో హుమా అంటే అమ్మ అనుకోండి. అమ్మ అంటే ఇక్కడ బాబర్లో బాబు, గుల్సావన్లో గోల, హుమాయూన్లో అమ్మ గుర్తుపెట్టుకునే విధంగా, ఈ విధంగా కనెక్షన్ ఇచ్చుకునే విధంగా. అంటే బాబర్ కుమార్తె అంటే గుల్సావన్ బేగం లేదా గుల్బదన్ బేగము. రచించే గ్రంథము అమ్మ అంటే హుమాయూన్ నామా. ఇంకా
రజియా సుల్తానా మరొక ఉండేది, పెద్ద మేధావి ఈమె యుద్ధ విద్యలు కూడా ఆరితేరింది. ఈమె కూడా బాగా చదువుకున్నది. ఈమె ఢిల్లీని కూడా పరిపాలించింది కొంతకాలం. ఢిల్లీని పాలించే మొదటి మహిళ ఎవరంటే రజియా సుల్తానా. రేపు ఎగ్జామ్ అడగవచ్చు, ఢిల్లీని పాలించే మొదటి మహిళ ఎవరు, యుద్ధ విద్యలో ఆరితేరిన మహిళ ఎవరు? మహమ్మదీ కాలంలో ఉన్నప్పుడు రజియా సుల్తాన్ గుర్తు రావాలి. ఇది తమాషా గుర్తు పెట్టుకోవాలంటే రజియాలో రజీ ఉంది కదా, రజీ అంటే రాజ్యం అనుకో, రాజ్యం రజీ రాజ్యం అంటే రాజ్యానికి రాజు అయింది ఆమె, అంటే పరిపాలించేది ఢిల్లీని మొదటి మహిళ రాజు. రజీ అంటేనే రాజు, అంటే ఆమె యుద్ధ విద్యలో కూడా ఆరితేరేది. ఈ విధంగా రజియా అంటే రాజు గుర్తు రావాలి, సుల్తాన్ రజియా. ఇంకా బాగా చదువుకున్న వాళ్ళలో సాహిత్య కళల్లో ఆరితేరిన ప్రసిద్ధుల్లో మహిళల్లో మహమ్మదీ కాలంలో ఎవరెవరంటే సుల్తాన్ సలీమా, ఇంకా జహాంగీర్ భార్య అయినటువంటి నూర్జహాన్, షాజహాన్ భార్య అయినటువంటి ముంతాజ్ మహల్, షాజహాన్ కుమార్తె అయినటువంటి జహనార బేగం, ఔరంగజేబు కుమార్తె అయినటువంటి జబ్బు నీసా. వీళ్ళు కూడా సాహిత్య కళల్లో ప్రసిద్ధులు. వీళ్ళు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన ఇక్కడ ఔరంగజేబు కుమార్తె జబ్బు నీసా గ్రంథం పేరు ఏంటంటే దివానా ఐ ముకాఫీ. ఈ గ్రంథాన్ని రచించారు. ఇక్కడ మనం సులభంగా గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ ఔరంగజేబులో జేబు ఉంది, జబ్బు నీసా పేరులో కూడా జేబు ఉంది. ఇక్కడ గ్రంథం పేరు గుర్తుపెట్టుకున్న తమాషా ఇక్కడ అంటే, నేను ఒకరోజు పోతా ఉంటే వాన పడింది. వాన పడితే వానలో చలిగా ఉండేసరికి కాఫీ తాగుదామని చెప్పి ఫోన్ చూసుకుంటే ఫోన్పే పనిచేయలేదు. సరే ఇంకా ఎలాగలా మొత్తం అన్ని జోబులు ఎత్తికాను. జోబులు ఎత్తితే ఆ జోబులో ఒక 10 రూపాయలు కనిపించిందటో, ఆ 10 రూపాయలు ఇచ్చి కాఫీ తాగాను. ఇక్కడ జబ్బు నిసో జోబు ఉంది అంటే జోబులో డబ్బులు ఎత్తికాను. అదే ఔరంగజేబులో కూడా జేబు ఉంది అంటే జేబులో డబ్బులు ఎత్తుకాను కదా. ఇక్కడ దివానా ఐ ముకాఫీ, దివానా వాన అంటే దివానా అంటే వాన పడినప్పుడు నేను కాఫీ తాగాను. కాఫీ అంటే ముకాఫీ, ఇక్కడ కూడా కాఫీ విధంగా గుర్తుపెట్టుకోండి. అంటే ఔరంగజేబు కుమార్తె జబ్బు నీసా, గ్రంథము దివానై ముకాఫీ. ఈ మహమ్మదీ కాలం గురు శిష్య సంబంధం ఎలా ఉందంటే, ఇక్కడ శిష్యులకి తప్పు చేస్తే శిక్ష ఉండేవి. తర్వాత బహుమతులు కూడా బాగా చదివితే బహుమతులు కూడా ఉండేవి. ఈ కాలంలో పిల్లలు అపరాధం చేస్తే విపరీతమైన కఠిన శిక్ష ఉండేవి. నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే అందరి ముందు కొరడాతో కొట్టడము, కోదండము, కాలు చేతులు కట్టి ఉంచడము, చెంపదెబ్బలు, చెవి మెలితిప్పడము, అరచేతిపై కొట్టడం చేసేవారు. కానీ మిగతా సమయాల్లో శిష్యులకు వారి దైవాలు, గురువులు వారిని పుత్రులుగా చూసేవారు. కొన్ని తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఉపాధ్యాయ విద్యార్థుల మధ్య భయభక్తులు కూడిన బంధం ఉంటుందని కూడా అన్నారు. ఈ విధంగా గురు శిష్య సంబంధం, ఈ విధంగా భయభక్తులు కూడిన బంధంగా ఈ గురు సంబంధం ఉండేది. ఎక్కడ? మహమ్మదీయ విద్యాకాలంలో. తర్వాత చివరిగా ఈ మధ్యయుగంలో హిందువుల విద్యా విధానం ఎలా ఉండేదంటే చాలా ఘోరంగా ఉండేది. అంటే అంధకార యుగం అనుకున్నా కదా, చాలా విద్యా సంస్థలు నాశనం అయ్యాయి కదా. ఈ కాలంలో హిందువులకు విద్య కరువైంది. వీరి ఆక్రమణ వల్ల, మహమ్మదీల ఆక్రమణ వల్ల విద్యా సంస్థలు ధ్వంసం అయ్యాయి. అయినా కూడా కొంతమంది హిందూ సాధువులు, తత్వవేత్తలు, యుద్ధ వీరుల అండతో కొంతమంది పండితులు వారి ఇళ్లలోని వరండాల్లో, మందిరాలలో విద్యను అందించేవారు. రాజులు, ఈ రాజ్యం సహకారం లేకపోయినా కూడా విద్యార్థులు క్రతులు నిర్వహించడం, కొలతలు, బరువు లాంటి ఆవశ్యకత గణిత జ్ఞానం నేర్చుకునేవాళ్ళు గురువుల దగ్గర. ఈ ముస్లిం కాలంలో విద్యను హిందువులు సరస్వతీదేవి పూజతో విద్యను ఆరంభించేవారు. సరస్వతి పూజ చేసి విద్యని ఆరంభించేవాళ్ళు హిందువులు. ఇక ఇస్లాం కాలంలో హిందువులు 4 స్థాయిలో విద్యను పొందేవారు. ఈ 4 స్థాయిలో బాగా గుర్తుపెట్టుకుని ఒకసారి. మొదటి స్థాయిలో ఇసుకపై అక్షరాలు రాయడం ద్వారా అక్షర జ్ఞానం పొందేవారు. మొదట ఏం చేసేవాళ్ళంటే ఇసుక పోసి ఇసుక మీద ఆలు దిద్దిచ్చేవాళ్ళు పిల్లల దగ్గర. తర్వాత రెండవ స్థాయిలో ఉపాధ్యాయుడు తాటి ఆకులపైన రాసిన అక్షరాలని బొగ్గు సిర, ఎర్ర సిరాల ద్వారా గుర్తించడం ద్వారా నేర్పించేవాళ్ళు. తాటి ఆకుల మీద ఎర్ర ఇంక చూపించి ఈ పదం చదవని చెప్పాడు వాళ్ళని.
తర్వాత మూడవ స్థాయిలో మిశ్రమ వాక్యాలను పలకడము, కష్టం ఉంటాయి కదా, మిశ్రమ వాక్యాలు పలకడము, రాయడం కూడా, రాయడంతో పాటు లిఖిత భాష మరియు వాడుక భాషకు మధ్య తేడా నేర్చుకునేవాళ్ళు ఇక్కడ. అంటే లిఖిత భాష, వాడుక భాష. ఇప్పుడైతే మనకు గ్రంథాలు కూడా, పుస్తకాలు కూడా వాడుక భాష ఉన్నాయి. ఒకప్పుడు అలా కాదు. దాదాపు సంస్కృతంతో కలిసి ఉండేది, అది ఎక్కువ తెలుగు ఎక్కువ చాలా కఠినంగా ఉండేది ఒకప్పుడు. ఆ లిఖిత భాషకు వాడుక భాష మధ్య తేడాలను నేర్చుకునేవాళ్ళు. తర్వాత నాలుగవ స్థాయిలో రాయడం కోసం కాగితాన్ని ఉపయోగించేవాళ్ళు. ఒకప్పుడు అప్పట్లో కాగితం అంటే చాలా ఖర్చుతో కూడింది. ఇప్పుడైతే కాగితం లెక్క పిల్లలు ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ అయిపోతే ముక్కలు నుంచి పడేస్తుంటారు అన్నమాట. ఇప్పుడైతే అట్లా అయిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు కాగితం అంత విలువైంది కాబట్టి నాలుగో స్థాయిలో మాత్రం కాగితం ఉపయోగించేవాళ్ళు. మొట్టమొదటి ఇసుక మీద, తర్వాత రెండో స్థాయిలో తాటిఆకులపై, మూడో స్థాయిలో మిశ్రవాక్యాలు పలకడము, లిఖిత భాష వాడి మధ్య సంబంధాన్ని నేర్చుకున్న నాలుగో స్థాయిలో మాత్రమే కాగితాన్ని ఉపయోగించేవాళ్ళు. ఇది బాగా గుర్తుపెట్టుకుని ఎగ్జామ్ అడగవచ్చు. ఇస్లాం కాలం హిందువులు 4 స్థాయిలు, మొదటి స్థాయిలో ఏం చేసేవాళ్ళు అన్నప్పుడు ఈ విధంగా ఇసుకపై ఎక్స్ట్రా రాయడం, విధంగా 4 స్థాయిలు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ముస్లింల కాలంలో హిందూ విద్య కోసం కృషి చేసిన వారు ముఖ్యంగా శైవులు, వైష్ణవులు. వీరు భగవద్గీతలోని భావాలను ప్రచారం చేశారు. ముఖ్యంగా దయానంద సరస్వతి, శ్రీకృష్ణదేవరాయ లాంటి వారు స్వదేశీ విద్యా విధానం నిలబెట్టుటకు తమ వారంతా కృషి చేసేవాళ్ళు. ఎవరంటే దయానంద సరస్వతి, శ్రీకృష్ణదేవరాయలు మహానుభావులు. హిందూ సంస్కృతి కంటే ఇస్లాం సంస్కృతి ఏ రకంగా కూడా గొప్పది కాదు, మన హిందూ సంస్కృతి గొప్పది అనే భావన హిందూ ప్రజల్లో పెరిగి ప్రాంతీయ భాషలపై, సంస్కృతిపై గౌరవం పెరిగింది. ఈ విధంగా భగవంతుడి దృష్టిలో అందరూ సమానమైన భావన విస్తృతంగా ప్రచారంలోకి వచ్చి హిందూ విద్యా విధానంపై ఆసక్తి, డిమాండ్ పెరిగి ఇస్లాం మత ప్రభావం తగ్గిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు ఎంత జాగ్రత్తగా నేర్చుకున్నానో కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు నిన్ను సమాధానం చెప్పేటప్పుడు మీరు సరైన జవాబని ఊహించుకోండి. మహమ్మదీయ యుగము లేదా మధ్యయుగం కాలం ఏమిటి? ఆప్షన్స్: 6వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు, 7 నుంచి 17వ శతాబ్దం వరకు, 8వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు, 9వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు. జవాబు చెప్పండి. మహమ్మదీయ యుగము లేదా మధ్యయుగ కాలం ఏదంటే జవాబు ఊహించారా? ఓకే, జవాబు చెప్తానండి. 8 నుంచి 18. ఇది కూడా తమాషా కోడ్ చెప్తాను, ఎంతమంది చెప్పలేదు చెప్తానండి. ఇక్కడ 8 అంటే అష్ట అంటే 8 కదా, అంటే అష్ట నికృష్టంగా ఉండేది. అది ఒక అంధకార యుగం, విద్యాపరంగా ఒక అంధకార యుగం, అష్ట నికృష్టంగా ఉండేది. ఏ యుగం అంటే మహమ్మదీయ యుగము, మధ్యయుగము. అష్ట నికృష్టంగా అన్నప్పుడు మనకు అష్ట అంటే 8 గుర్తురావాలి. అంటే 8లో 8 అంటే 18లో కూడా 8 ఉంది కదా, 8, 18లో రెండిట్లో 8 ఉంది కాబట్టి అష్ట గుర్తుపెట్టుకోండి. అష్ట నికృష్టంగా అంటే 8, 18. తర్వాత ప్రశ్న: నలంద విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసి వేల మంది విద్యార్థులను, ఉపాధ్యాయులను చంపించిన వారు ఎవరు? ఆప్షన్స్: మహమ్మద్ గజనీ, మహమ్మద్ గోరీ, బఖ్తియార్ ఖిల్జీ, ఔరంగజేబు. జవాబు చెప్పండి. ఓకే, జవాబు ఊహించారా? ఇక్కడ మన క్వశ్చన్లో నలంద విశ్వవిద్యాలయం ధ్వంసం చేసి వేల మంది విద్యార్థులను, ఉపాధ్యాయులను చంపించిన వాడు. చంపడం అంటే కిల్ అంటే ఇక్కడ కిల్ అంటే ఖిల్జీలో కిల్ ఉంది కాబట్టి దీనికి బఖ్తియార్ ఖిల్జీ జవాబు. తర్వాత ప్రశ్న: మక్తాబుల్లో ప్రాథమిక పాఠశాల చేరేటప్పుడు చేసే ప్రారంభోత్సవం ఏమిటి మహమ్మదీయ కాలంలో? 1 ఉపనయనం, 2 పబ్బజ్జ, 3 ఉపసంపద, 4 బిస్మిల్లా. జవాబు చెప్పండి, సరైన జవాబు చెప్పండి. మహమ్మదీయ కాలంలో ప్రారంభోత్సవం పాఠశాల చేరేటప్పుడు ఏది ఇక్కడ? ఓకే, సరైన జవాబు చెప్తానండి. దీనికి ఆన్సర్ బిస్మిల్లా. ఇది సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకని చెప్పాను ఇక్కడ. వేద విద్యలు అయితే ఉపనయన, బౌద్ధ విద్యలు అయితే బజ్జి, పబ్బజ్జ. తర్వాత బిస్మిల్లా, బి అంటే బిర్యానీ గుర్తుపెట్టుకుని, బిర్యానీ తింటారు అనుకోండి తమాషగా, బిస్మిల్లా గుర్తుపెట్టుకుని ఇక్కడ. తర్వాత ప్రశ్న: ఈ మక్తాబులు చేరడానికి పిల్లల వయస్సు ఎంత ఉండాలి? 1 ఆప్షన్: 2 సంవత్సరాల 2 నెలల 2 రోజులు, 3 సంవత్సరాల 3 నెలల 3 రోజులు, 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులు, 5 సంవత్సరాల 5 నెలల 5 రోజులు. జవాబు చెప్పండి. ఓకే, సరైన జవాబు ఊహించారా? జవాబు చెప్తానండి. దీనికి ఆన్సర్ 444.
4 సంవత్సరాల 4 నెలల 4 రోజులకి వీళ్ళను పాఠశాలలో చేర్చేవాళ్ళు. తర్వాత ప్రశ్న, మొట్టమొదటి మక్తాబ్ అంటే ప్రాథమిక పాఠశాలను ఎవరు ఏర్పాటు చేశారు? 1 ఇల్టుట్మిష్, 2 మహమ్మద్ గోరి, 3 సుల్తాన్ నసీరుద్దీన్, 4 మహమ్మద్ బిన్ తుగ్లక్. మొట్టమొదటి మక్తాబును ఎవరు ఏర్పాటు చేశారు? జవాబు చెప్పండి. ఓకే, సరైన జవాబు చెప్పాను. జవాబు చెప్తానండి. మక్తాబు, మొట్టమొదటి మక్తాబుని అంటే అప్పుడు విద్య నాశనం అయిపోతుంటే ఆ గౌరవం చూడలేక మహమ్మద్ గోరి ఏర్పాటు చేశారు. మొట్టమొదటి మక్తాబుని 1192లో అజ్మీర్లో ఏర్పాటు చేశారు మహమ్మద్ గోరి. అంటే దీని జవాబు మహమ్మద్ గోరి. దీంట్లో ఇల్టుట్మిష్ ఏం ఏర్పాటు చేశాడు? ఇక్కడ ఇల్టుట్మిష్ వచ్చేసి ఏర్పాటు చేసింది మద్రసా. మొట్టమొదటి మద్రసా ఏర్పాటు చేసింది ఇల్టుట్మిష్ ఇక్కడ. తర్వాత ఇక్కడ వచ్చేసి సుల్తాన్ నసీరుద్దీన్ వచ్చేసి ఆయన కూడా ఒకటి ఏర్పాటు చేశాడు. దాని పేరు ఏం పేరు అంటే మదర్సా నసీరియా. మహమ్మద్ బిన్ తుగ్లక్ దాదాపుగా 1000 మదర్సాను ఏర్పాటు చేశాడు ఢిల్లీలో. తర్వాత ప్రశ్న, మహమ్మద్ అలీ కాలంలో క్రింది వాటిలో వైద్య విద్య ఏమిటి? 1 రియాబీ, 2 తబ్సీ, 3 ఇలాహీ, 4 దార్స్. జవాబు చెప్పండి. వైద్య విద్య ఇంతమంది చెప్పాను ఇక్కడ. ఇక రియాబ్ అనేది రొయ్య అనుకో, రొయ్య అంటే విజ్ఞానం చేస్తాం మంచి. తబ్సీ అంటే తడిసి అంటే తడిస్తే మనకు జలుబు చేస్తుంది, జలుబు చేయాలంటే వైద్యం చేసుకోవాలి, వైద్య విద్య అంటే దీని జవాబు తబ్సీ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇలాహీ అనేది ఇక్కడ మనకు అది ఆధ్యాత్మిక విద్య. తర్వాత ప్రశ్న, దివానా ఐ ముకాఫీ గ్రంథ రచన ఎవరు రచించారు? 1 గుల్సాన్ బేగం, 2 సుల్తాన్ రజియా, 3 జబ్-ఉన్-నిసా, 4 జహానారా బేగం. జవాబు చెప్పండి. దివానా ఐ ముకాఫీ గ్రంథ రచన. ఓకే, జవాబు ఊహించారా? సరైన జవాబుతో చూడండి. ఇక్కడ దివానా ఐ ముకాఫీలో వాన అంటే వాన పడుతుంటే నేను కాఫీ తాగాను, కాఫీ కోసం నేను డబ్బుల కోసం జేబులు వెతికాను. ఇక్కడ జోబు అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ 3 ఆప్షన్ జబ్-ఉన్-నిసా. జబ్-ఉన్-నిసాలో జోబు ఉంది కదా, ఐ థింక్ ఆ జోబు వచ్చింది కదా, జబ్-ఉన్-నిసా. దీనికి సరైన జవాబు 3 ఆప్షన్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని మరోసారి చూడండి, మరోసారి చూసి నోట్స్ రాసుకోండి. మళ్ళీ 3వ మళ్ళీ ఏకాగ్రతగా వినండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ గుర్తుపెట్టిన తర్వాత మళ్ళీ నేను ఒక ఆన్లైన్ టెస్ట్ మీకు ఈ టెలిగ్రామ్ గ్రూపు, వాట్సాప్ గ్రూపులు పెడతాను, మీకు ఖచ్చితంగా రాయండి. ఇంకెప్పుడు కూడా ఈ టాపిక్ని మర్చిపోరు. ఇప్పుడు మీకు విద్యా చరిత్రలో మీకు ప్రాచీన విద్య గురించి చెప్పుకున్నాము, అంటే వేద విద్య, జైన విద్య, బౌద్ధ విద్య గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మధ్యయుగం గురించి, మహమ్మదీయ గురించి నేర్చుకున్నాము. తర్వాత మీకు ఆధునికంలో స్వాతంత్రం ముందు, స్వాతంత్రం తర్వాత విద్యా విధానం ఉంది. అవన్నీ కూడా వీడియోలు చేశాను, అవన్నీ కూడా ఖచ్చితంగా చూడండి. మీ దాదాపుగా ఈ ఫస్ట్ ఎడ్యుకేషన్ అంతా ఉంటుంది. మీకు ఏవైనా 1-2 టాపిక్స్ మిస్ అయ్యింటే నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా చేస్తాను. మీ సిలబస్లో మిస్ అయ్యింటే ఎవరికైనా. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మీ చాసి చాగరం శ్రీనివాసులు.